నమస్తే. ప్రస్తుతం మనకు బీజేపీ నాయకులు సామా రంగారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఫైట్ ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. సో మల్కాజ్గిరి పార్లమెంట్ కింద అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే ఎక్కడ కూడా బీజేపీ గెలిచిన దాఖలా లేవు. సో అలాంటిది ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు? 2014లో అప్పుడంతా లేకు 2019 ఎంపీ ఎలక్షన్స్ అన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో చాలా చోట్ల సెకండ్ ఫేజ్ వచ్చింది, చాలా ఓట్లు గడించడం జరిగింది. అంటే 2014 2019కి వచ్చే వరకల్లా దాదాపు 200 ఓట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 3 నెలల పూర్వము ఈ పార్లమెంట్లో 4.5 లక్షల ఓట్లు వచ్చినాయి మల్కాజ్గిరి పార్లమెంట్లో. కాబట్టి ఈరోజు ఇది మినీ ఇండియా లాంటి పార్లమెంటు. ఎక్కువ మంది విద్యావేత్తలు కావచ్చు, మేధావులు కానీ ఎక్కువ మటుకు విద్యావంతులు ఉండే ప్రాంతం మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా మల్కాజ్గిరి పార్లమెంట్ మొత్తం. కాబట్టి 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, దేశాన్ని ఏ విధంగా పటిష్టపరిచిండు, దేశ భద్రత విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా దేశాన్ని ఏ విధంగా ముందుకుపోతా ఉన్నాడు, ఆర్థిక పరంగా కూడా దేశాన్ని ఏ విధంగా ప్రపంచ స్థాయి నిలబెట్టిన ఘనత కానీ ఏమైనా నిలబెట్టిన అనేది ప్రజలు కూడా మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగానే 2014కు 2019కు మీకు మెజారిటీ పెరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వము 400 సీట్లు, బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు అనేది టార్గెట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా అది రీచ్ అయ్యే విధంగా ఈరోజు జాతీయ పార్టీ కానీ నాయకత్వం కానీ అదేవిధంగా అందరు నాయకులు కూడా ఆ విధంగానే కష్టపడతారు, ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే కేవలం ఒకటే, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని ఒక కుటుంబంగా భావించి నా కుటుంబాన్ని నేను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే విధంగా ఈరోజు దేశాన్ని ముందు నడుపుతాను. కాబట్టి అలాంటి నాయకత్వంలో ఖచ్చితంగా మనము ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఆ విధంగానే మనం ఆ నాయకత్వం కాపాడుకోవాలని చెప్పి దేశ ప్రజలు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారనే విధంగా అనేక సర్వేలు చెప్తా ఉన్నది. ఆ విధంగానే ఈరోజు ఎక్కడ పోయినా కానీ మొన్న మల్కాజ్గిరి రోడ్ షో జరిగితే నాకు తెలిసి లక్షల మంది ఇంకా రోడ్ల మీద ఇక్కడ ఆగిపోయి ఉన్నారు. 1 కిలోమీటర్ రోడ్ షో పెట్టుకుంటే 5-6 కిలోమీటర్లు పోయినా కానీ అసలు జనాలు కూడా పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఆ విధంగా స్పందన ఉన్నది. కాబట్టి ఈటెల రాజేందర్ గారు కూడా వారు ఉద్యమం కాలం నుంచి ఏ విధంగా ఉద్యమం చేశాడు, ఈరోజు రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడ్డాడు, ఆయనను ఏ విధంగా అవమానపరిచాడు, ఏ విధంగా అనగదొక్కే కార్యక్రమం చేశారు. కాబట్టి ప్రజలు కూడా ఆయనను ఈరోజు ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలని చెప్పి కూడా ఒక పక్క ఈటెల రాజేందర్ గారి మీద ఉన్న ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఏ విధంగా ఉద్యమం కాలం నుంచి చేస్తూ ఉండని విధంగా ఆయన పేరు కానీ ఆయన ఏ విధంగా రాజకీయ పరంగా ఏ విధంగా ప్రజలు ఆదుకునే పని చేస్తాడు, ఏ విధంగా చేస్తున్న ఒకటైతే అదేవిధంగా ఈరోజు దేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశాన్ని ముందుకునే విషయాన్ని ఇద్దరు నాయకత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మొన్న మల్కాజ్గిరిలో జరిగిన రోడ్ షోను ఆ విధంగా మంచి మహిళలు వచ్చి ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు, తండోపతండాలుగా అందరూ చాలా మంది వాటర్ బాటిల్ పట్టుకొని పిల్లలను తీసుకుని కుటుంబాలతో సహా వచ్చేసి మోడీ గారికి వారిని స్వాగతం పలకడం, వాళ్ళు ఆహ్వానించడం, వారిని రిసీవ్ చేసుకోవడం చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం కానీ వాళ్ళ ఆ విధంగా సంతోషాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈసారి మల్కాజ్గిరి పార్లమెంటు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నది. ప్రతిపక్ష నాయకులు ఏమంటారు అంటే మా ఈటెల రాజేందర్ గారు ఇటు హుజురాబాద్లో గెలవారు, మనుగోడులో గెలవాలి, అసెంబ్లీలో గెలవాలి, పార్లమెంట్లో ఇంకేం గెలుస్తారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. అంటే ఆయన 2 అసెంబ్లీలో పోటీ చేయడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసే విధంగా ఆ విధంగా 2 అసెంబ్లీలో చేయడము, ఆయన మీద లేనిపోయి దుష్ప్రచారణ చేసి ఆయన ఇక్కడి గజ్వేల్ పోతా ఉన్నాడు, హుజురాబాద్ ఉండట్లేదు, రావట్లేదు, రాంగేస్తాడు ఒక పక్క చెప్పడం, ఆడ మన గజ్వేల్లో పోయామో హుజురాబాద్ వస్తాడు మీరు మళ్ళీ ఇచ్చిపోతాడు ఒక చెప్పు, అట్లా ఆ విధంగా చెప్పడం మూలాన 2 చోట్ల తప్పుడు ప్రచారం చేసి మోసపూరిత మారజతోనే ఖచ్చితంగా ఆ విధంగా 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. కానీ వీళ్ళు బాధపడతా ఉన్నారు. ఈరోజు హుజురాబాద్ కానీ గజ్వేల్ కానీ వాళ్ళు వస్తూ ఉన్నారు, వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. అరే మేము చాలా మోసపోయినాము, నేను చాలా నాయకుడిని మేము పోగొట్టుకున్నాము అని వచ్చి వాళ్ళు మా ముంగనే వచ్చి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు మోసపూరిత ఆలోచనతో ఆయనను గెలవడం జరిగింది తప్ప ఆయన ఓడిపోలేదు. ఓడిపోయి గెలిచాడు ఆయనకు అక్కడ ప్రజా ఆదరణ కానీ అది మేము చూసిన బై ఎలక్షన్లో పోయినాం. మేము ఎక్కడ 1400 ఓట్లు వచ్చిన అంతకు గతంలో 1400 వచ్చిన భారతీయ జనతా పార్టీకి గెలుపు చేసి వచ్చినామంటే ఏ విధంగా ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. గెలుపుకు ఒకటి నరేంద్ర మోడీ గారి యొక్క ఈరోజు దేశ ప్రజలు ఉన్న
ఆయన ప్రభావం ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ఈటల రాజేందర్ సమానం ఉంటుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ స్థానికుడు కాదు, నీకేం సంబంధం అక్కడ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు ఆయనకే సంబంధం మరి అట్లా అంటే ఇప్పుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు కొడంగల్కి వచ్చాడు, ఆయనకే సంబంధం మల్కాజ్గిరితోనే. ఇది ఆయన ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కానీ ఇల్లు మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, షాన్పేట దగ్గర ఉన్నాడు, ఈయన ఈ పార్లమెంట్ ఉన్నాడు, ఆ పార్లమెంట్ కూడా లేడు ఈయన లేనానికే సంబంధం. పోనీ ఆయన పార్లమెంట్కి వచ్చిండు, ఈ పార్లమెంట్ అభివృద్ధి కోసము ఈ అసెంబ్లీ అభివృద్ధి కోసము లేదా ఎన్ని పనులు తీసుకొచ్చాడు, ఏది అభివృద్ధి చేశాడు, ఎంతవరకు ఈ అసెంబ్లీ తిరిగాడు, ఈ పార్లమెంట్ ఎన్నిసార్లు తిరిగి వచ్చిపోయాడు ఆయన. ఈ 5 సంవత్సరాల్లో కనీసం 15 సార్లు కూడా వచ్చింది దాఖలు 5 సార్లు నాకు గుర్తులే ఆయన ఎప్పుడు వచ్చింది తిరిగిపోయాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో తప్పుడు ప్రచారంతో గతంలో మన అసెంబ్లీలో ఏదో మోసం చేసి గెలిచారో మళ్ళీ ఒకసారి మోసం చేసి గెలవాలని చెప్పేసి ఆ విధంగా మారు తప్ప ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని ప్రభావితం కానీ ఈటల రాజేందర్ గారి ఒక రాజకీయ పరంగా ఆయనకున్న పలుకుబడి కావచ్చు, లేదా ప్రజల మీద ఆయన మీద ఉన్న విశ్వాసం కానీ ఎవరు కూడా కదిలించారు, ఎవరు దూరం చేయలేరు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు భారీ మేరకు నిలబోతారు. చివరిగా చెప్పండి అన్న, సెంట్రల్ లో ప్రధాని మళ్ళీ ఎవరు కాబట్టి రైట్ కాంగ్రెస్ చూసుకుంటే కావాలని ఈడీని మా మీదకి పంపిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఈడీని కావాలని మా మీదకి పంపిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద ఎక్కడ కూడా అవినీతి ఆరోపణ లేదు, కేవలం ఏంటంటే అవినీతి ఆరోపణ లేదు కాబట్టి అనడానికి ఏం మాట లేవు. కానీ ఈరోజు ఈడీ అని సిబిఐ అని ఇన్కమ్ ట్యాక్స్ అని తప్పుడు మాటలతోని ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈడీ కావచ్చు, లేదా సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇది స్వచ్ఛంద సంస్థలు వారికి ఉన్న సమాచారం మేరకు వారి దాడులు చేయవచ్చు, ఎంక్వైరీ చేస్తుంటే దాని మీద కేసులు కడతా ఉంటారు. అదేమన్నా తప్పుడు చేస్తే కోర్టులు దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ దీన్ని ఏంటంటే ఎక్కడ కూడా స్కామ్స్ లేవు. పరిపాలన ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంచి నడుస్తూ ఉన్నది, మంచిగా బ్రహ్మాండ జరుగుతాం, మంచి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవు. కాబట్టి ఏంటంటే ఇది ఒక మచ్చపోవడం కోసం అని ఈరోజు ఈడీ మీద సిబిఐ మీద ఇన్కమ్ ట్యాక్స్ మీద తప్పుడు ఆరోపణ చేస్తుంది. లేదా స్వచ్ఛంద సంస్థలు ఆలోపన చేసుకుంటూ పోతా ఉంటుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆయనకున్న దేశం మీద ఉన్నా కానీ దేశం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, దేశాన్ని ఏదో పరిశ్రమ దేశ భద్రత విషయం కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఖచ్చితంగా దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడినంత ఏ నాయకత్వం చూడలేదు, చూడబోం కూడా మనం. ఏదైనా జనం కొరకు తన కొట్లాట ఓటయ్య సాగు కమలానికి తలపాట